నమస్కారం స్నేహితులారా, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ఆల్ పై ట్యాప్ చేయండి. ఈ వారం రాశి ఫలితాలు మేషం నుండి మీనం వరకు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీది ఏ రాశి వారై ఉంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మొదటిగా మేషరాశి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలు చర్చిస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీర్చగలుగుతారు. స్నేహితుల నుండి అవసరానికి సహకారాలు అందుతాయి. బంధుమిత్రుల నుండి కీలక సమాచారం సేకరిస్తారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం నుండి ఉపశమనం లభిస్తుంది. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. వారం ప్రారంభంలో ధనపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. వృషభ రాశి ఫలితం. నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. చాలా కాలంగా సమస్యలను క్రమక్రమంగా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. పాత బాకీలు వసూలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఉన్న వివాదాలు రాజీ చేసుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంతాన విద్యా విషయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలు విస్తీర్ణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి. అన్ని రంగముల వారికి కార్యసిద్ధి కలుగుతుంది. వారం చివరన చేపట్టిన పనులు మందగిస్తాయి. దూర ప్రయాణాలు సూచనలు ఉన్నవి. శివాష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. మిథున రాశి ఫలితం. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నూతన రుణ యత్నాలు కలిసిరావు. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. దూర ప్రయాణాలలో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులకు మీ అభిప్రాయాలు నచ్చవు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కొంత జయం తప్పదు. నిరుద్యోగులకు కష్టం ఫలించదు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. అన్ని రంగముల వారికి కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వారం చివరన ఆప్తుల నుండి శుభవార్తలు అందుకుంటారు. మేధో దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. కర్కాటక రాశి ఫలితం. ఇంట బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి. పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుని బాధపడతారు. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. అన్ని రంగముల వారికి ఆశించిన ఫలితాలు పొందుతారు. వారం చివరలో చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. తదుపరి సింహరాశి. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కనకాధార స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. కన్యా రాశి ఫలితం. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.
సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు మరింత ఆశాజనకంగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు అనుకూల వాతావరణం ఉంటుంది. రాజకీయ వర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహాలు అందుతాయి. వారం మధ్యలో కుటుంబ సభ్యుల ఆకస్మిక కలహాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఆదిత్య హృదయ పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. తదుపరి తులారాశి. ఇంట బయట నూతన ఉత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగస్తులకు చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారస్తులకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుతాయి. గృహ నిర్మాణ శుభకార్యాలకు నిర్వహిస్తారు. అన్ని రంగముల వారికి ఆశించిన ఫలితాలు ఉంటాయి. సంతాన విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి. వారం మధ్యలో ఆదాయ మార్గాలు తగ్గుతాయి. ఇంటా బయట కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. రామ రక్షా స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. వృశ్చిక రాశి ఫలితం. ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా మార్చుకుని ముందుకు సాగుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబ సభ్యుల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో కొన్ని ఊహించని సంఘటనలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. వారం ప్రారంభంలో సోదరులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పంచముఖ హనుమత్ కవచ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ధనుస్సు రాశి ఫలితం. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. దీర్ఘకాలిక రుణాల నుండి ఉపశమనం పొందుతారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవసేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో పట్టుదలతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. అన్ని రంగముల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. లక్ష్మీ నారసింహ కవచ పారాయణ స్తోత్రం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. మకర రాశి ఫలితం. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. గృహమున దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో బంధుమిత్రులతో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో నష్టాలను అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగులు మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు అందుతాయి. వారం మధ్యలో వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. తదుపరి కుంభరాశి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు గురించి చర్చిస్తారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. వారం మధ్యలో ఒక సంఘటన మానసికంగా బాధిస్తుంది. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు.
ప్రభుత్వ వర్గం వారు ఆశించిన పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార పరంగా కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. అన్ని రంగముల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారం చివరిలో శ్రమతో కానీ పనులు పూర్తి కావు. ధనపరమైన ఒడిదుడుకులు చికాకు పరుస్తాయి. వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. మీనరాశి ఫలితం. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో వివాదాలను సర్దుబాటు చేసుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వర్తిస్తారు. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. అన్ని రంగముల వారికి అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. నవగ్రహ కవచ పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు.